ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, కన్యా రాశి వారికి వాళ్ళ జాతకంతో సంబంధం లేకుండా వాళ్ళ ప్రజెంట్ ఉన్న జీవితం మెరుగుపడాలంటే ఎలాంటి జీవిత పరిహారాలు, ఆలయ పరిహారాలు చేసుకోవడం వల్ల ఏదన్నా వాళ్ళ జీవితంలో కష్టాలు ఉంటే వాళ్ళ జాతకంతో సంబంధం లేకుండా కాస్త అభివృద్ధి బాటలో పయనించే అవకాశం ఉంటుందంటారు గురుగారు? ఈ కన్యా రాశి వాళ్ళ గురించి మనం చెప్పుకోవాలంటే కాలపురుషులకు 6వ రాశి. ఈ కన్యా రాశిలో జన్మించిన వాళ్ళకు కడుపుకు సంబంధించిన దోషం ఖచ్చితంగా ఉంటుంది. నొప్పి రావడము, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము, అజీర్ణము, లివర్ ప్రాబ్లము, మలబద్ధకము ఏదో ఒకటి ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇది దిస్వభావ రాశి. వీళ్ళు చాలా సున్నితమైన వాళ్ళు. సంతోషం వచ్చింది ఎక్కువ వచ్చేస్తుంది, బాధ వచ్చింది ఎక్కువే వచ్చేస్తుంది, తక్కువ ఏది రాదు. ఏదన్నా కొంచెం అట్టానే అనగానే ఏడ్చేస్తారు. కన్య అంటే పరిపక్వతకు అపరిపక్వతకు మధ్యన ఉన్నటువంటిది అని అర్థం. అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఉంటాయంటే ఉండవు, అన్మెచ్యూర్డ్గా ఉంటారంటే అట్టా ఉండరు. కాబట్టి చాలా సున్నితంగా ఉంటారు. ఉత్తరా నక్షత్రంతో ఈ రాశి స్టార్ట్ అవుతుంది. ఉత్తర సూర్యగ్రహానిది, ప్రారంభమే సూర్యుడిది. కాబట్టి వీళ్ళ ప్రిస్టేజ్ చాలా ఎక్కువ. ఈ రాశిలో అమ్మాయిలు పుడితే తండ్రి సైడ్ అంటే అమ్మగారి కుటుంబం నుంచి వీళ్ళకి కొన్ని సమస్యలు ఖచ్చితంగా ఉండే తీరుతాయి. కాబట్టి వీళ్ళు పౌరుషానికి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారు. అదేవిధంగా తాము తప్పు చేసినా ఒప్పుకుంటారు, నా తప్పు అని. ఎదుటి వాళ్ళు తప్పు చేసినా ఒప్పుకోరు, నీ తప్పు గట్టిగా పట్టుకుంటారు. అది అద్భుతమైనటువంటి క్వాలిటీ. ఈ కన్యా రాశి దిస్వభావ రాశి కాబట్టి ఎక్కువగా పొగడ్తలకు పొంగిపోతారు. సూర్యునికి సంబంధించిన రాశితో నక్షత్రంతో ప్రారంభమవుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎక్కువ సందర్భాల్లో ఇతరుల కోసం, ఇతరుల అవసరాల కోసం బలైపోతారు. అంటే సూర్యుడు కాబట్టి పొగిడితే చాలు వీళ్ళు హామీలు ఇచ్చేస్తారు, నేనున్నా నీకు ఎందుకనేసి. ఆ దాంట్లో వీళ్ళు బోల్తా కొడేస్తారు. అది కొంచెం వీళ్ళు చూసుకోవాలి. ఈ రాశికి లాభస్థానాన్ని బలపరచుకుంటే కర్కాటక రాశిని బలపరచుకోవాలి. కర్కాటకము అంటే కాలపురుషుడు 4వ స్థానం. 4వ స్థానం అంటే మాతృస్థానం అని అర్థం. కాబట్టి వీళ్ళకు ఈ కర్కాటక రాశికి సంబంధించి యాక్టివేషన్ ఎలా చేసుకోవాలంటే, కర్కాటకంలో నడి నక్షత్రము అంటే మధ్య నక్షత్రము, వీళ్ళకు పునర్వసు, పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రాన్ని వీళ్ళు బలపరచుకోవాలి. పుష్యమి అంటే చెప్పాలంటే అది సిద్ధ గురువుల క్షేత్రం, సిద్ధ మండలం అని చెప్తారు. పుష్యమి నక్షత్రంలో గురువే బృహస్పతి గురువు జన్మించాడు. పుష్యమి నక్షత్రం అంటే తల్లి యొక్క గర్భ సంచి అని కూడా తెలియజేస్తారు. అందుకే మాతృస్థానము అది. అందుకే పుష్యమి నక్షత్రం గర్భసంచి కాబట్టే పుష్యమి నక్షత్రంలో గురువు ఉచ్చస్థితి పొందుతాడు. గురువు సంతానకారకుడు. మాతృగర్భము, మాతృస్థానము, సంతానకారకుడు గురువు పుష్యమి నక్షత్రంలో ఉచ్చస్థితి పొందుతాడు. కాబట్టి వీళ్ళు ఈ పుష్యమి నక్షత్రము అన్ని నక్షత్రాలు చాలా శుభస్కరమైన నక్షత్రం. ఒక వివాహం తప్ప అన్నీ చేస్తారు, దాంట్లో వివాహం మాత్రం చేయకూడదు. పునర్వసు పుష్యమి నక్షత్రంలో వివాహం చేయకూడదు. పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం. పుష్యమి, పునర్పు దోషము అంటారు, పునరపు దోషము అంటారు. ఇప్పుడు పునర్వసు నక్షత్రంలో వివాహం చేయకూడదు. పుష్యమి నక్షత్రం చేస్తే మళ్ళీ పునర్ అంటే మళ్ళీ అవుతుంది, పునఃప్రవేశం, పునర్దర్శనం అంటారు కదా. ఈ పునర్వసు పుష్యమి నక్షత్రాల్లో పెళ్ళిళ్ళు చేయకూడదు. చేస్తే మళ్ళీ అదే జరుగుతుంది, పునర్దర్శనం ఆ కార్యాన్ని చూస్తారు. కాబట్టి మిగతా అన్ని కార్యక్రమాలు చేయొచ్చు, అంత గొప్పది పుష్యమి నక్షత్రం. కాబట్టి వీళ్ళు సిద్ధ గురువులు అన్నాను కాబట్టి సిద్ధ గురువులు మొత్తం హిమాలయ గురువులు అందరూ ఉంటారు. ఒక 20, 30, 50 మంది ఉంటారు. ఒక ఫోటో ఉంటుంది, దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకోవచ్చు. 11వ స్థానానికి సంబంధించినటువంటి యాక్టివేషన్ చిత్రం అది. ఇప్పుడు 11వ స్థానం అంటే ఈ సిద్ధ గురువుల యొక్క నక్షత్రం అన్నప్పుడు, ఈ పుష్యమి నక్షత్రం అన్నప్పుడు ఈ పుష్యమి నక్షత్రం సంబంధించి ఆరాధన వీళ్ళు చేస్తే యాక్టివేషన్ జరుగుతుంది. కాబట్టి వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఇది. ఏది? ఈ రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు సిద్ధ గురువుల ఆరాధన చేసుకుంటే చాలా మంచిది. అదేవిధంగా ఇక తీసుకుంటే ఈ రాశికి వైద్య సేవ కింద తీసుకుంటే పుష్యమి నక్షత్రం గర్భసంచి అని చెప్పాను. గర్భవతులు అంటే ప్రసూతి హాస్పిటల్ ఉంటుంది, కానుపులు జరిగే హాస్పిటల్, అటువంటి చోట ఏదైనా వీళ్ళు సేవ చేయొచ్చు. కొంతమంది ఆటోల పని రాసుంటారు, డెలివరీకి ఉచితంగా మేము ఆటో తెస్తాము, కానుపులకు ఉచితం మా ఆటో అని. అంటే ఒక పేద ఇంటి వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళాలంటే డెలివరీకి ఆటోలో ఫ్రీగా దొరికెళ్తామని.
అది మంచి సేవ అది. కాబట్టి ఆ కానుపుల హాస్పిటల్ కాడ పేద వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు సహాయం చేయొచ్చు, అడిగి మరీ చేయొచ్చు. ఇది వైద్య సేవ కింద వస్తుంది. అటువంటి హాస్పిటల్ కాడ ఏదైనా చంద్రుడు అంటే ఏమి, పాలు, పాల పదార్థాలు, ఫుడ్డు, వాటరు, కర్కట జలరాశి, ఫుడ్డు ఆడ దానం చేయొచ్చు. అదేవిధంగా తెల్లటి బట్టలు ఎవరు వేసుకుంటారు, నర్సులు, చంద్రుడిలాగా చంద్రుడు రాశి అది, వాళ్ళకు కూడా ఏదైనా సేవ చేయొచ్చు, సహాయం కాదు, వాళ్ళందరికీ సహాయం చేస్తుంటారు వచ్చిన పేషెంట్లను తీసుకొని. కాబట్టి ఇవి ఈ కారకత్వాలు చేసుకోవడం వల్ల కన్యారాశి వాళ్ళకి లాభస్థానం యాక్టివేట్ అవుతుంది. అన్నదానము, సిద్ధగురుల ఫోటో పెట్టుకోవడము, గర్భిణీ స్త్రీలకు డెలివరీ అయిన తర్వాత కూడా పేద ఇంటి వాళ్ళకు, చిన్న బిడ్డ తల్లకు కూడా మనం సేవ చేయొచ్చు, సహాయం చేయొచ్చు. దీనివల్ల 11వ స్థానం యాక్టివేట్ అవుతుంది. ఇక ఈ రాశిలో ప్రారంభమైన ఉత్తర నక్షత్రానికి 6వ నక్షత్రం అంటే సాధన తార. ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రాన్ని వీళ్ళు బలపరచుకోవాలి, అనురాధ ఫాలో అవ్వాలి. అనురాధ నక్షత్రం సాధన తార కూడా అనురాధ నక్షత్రం రోజు మీరు ఏమన్నా చేసుకోవచ్చు. అనురాధ నక్షత్రం అంటే తామర పువ్వు. తామర పువ్వు ఎక్కడ పుడుతుంది, బురదలోనే పుడుతుంది. నేనేం చెప్పాను, అనురాధ నక్షత్రం అంటే ఇంతకుముందు వీడియోలో డ్రైనేజీ, సెప్టిక్ ట్యాంకు, బాత్రూము, అశుద్ధము అని చెప్పాను. తామర పువ్వు కూడా అశుద్ధంలోనే పుడుతుంది, కానీ దాని సృష్టికర్త బ్రహ్మదేవుడు కూర్చుంటాడు. కాబట్టి తామర పుష్పంలో ఉన్న దేవతలు సరస్వతీదేవి, లక్ష్మీదేవి, బ్రహ్మదేవులు లాంటి ఫోటోలు వీళ్ళు ఆరాధించవచ్చు. అనురాధ నక్షత్రం రోజు వీళ్ళు ఏ ముఖ్యమైన పనిని చేసుకోవచ్చు. అది వీళ్ళకు 6వ నక్షత్రాన్ని యాక్టివేట్ చేసుకున్నటువంటిది. అదేవిధంగా వీళ్ళ ఇంట్లో బాత్రూమ్ వీళ్ళే శుభ్రం చేయొచ్చు. 6వ నక్షత్రాన్ని వీళ్ళే శుభ్రం చేసినట్టే. లెటిన్ బేషన్ నీట్గా ఫినాయిల్ యాసిడ్ వేసి క్లీన్ చేయొచ్చు. వీళ్ళ 6వ నక్షత్రం లెటిన్ బేషన్. అదేవిధంగా 6వ నక్షత్రం కాబట్టి ఫైల్స్, ఫిష్లా ఉన్నటువంటి వాళ్ళకి ఏదైనా వీళ్ళు హెల్ప్ చేయొచ్చు, మెడిసిన్స్ తీసివచ్చు. తర్వాత హస్త నక్షత్రం. హస్త నక్షత్రానికి 6వ నక్షత్రం ఏది, అనురాధ జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం అంటే ఇంద్రుడు, దేవేంద్రుడు దానికి అధిపతి. జ్యేష్ఠ నక్షత్రం అంటే వర్షము. కాబట్టి వీళ్ళు వర్షంలో తడవచ్చు, హ్యాపీ. వీళ్ళకు 6వ నక్షత్రం యాక్టివేట్ అవుతుంది. జ్యేష్ఠాదేవిని ఆరాధించవచ్చు. ఇప్పుడు హైదరాబాద్లో అయితే పెద్దమ్మ తల్లి జ్యేష్ఠాదేవి అంటే. అదే తమిళనాడు కంచి దగ్గర జ్యేష్ఠాదేవి ఆలయం ఉంది డైరెక్ట్గా, కొన్ని వేల సంవత్సరాల ముందు కట్టిన ఆలయం అది. స్వయముగా జ్యేష్ఠాదేవి వెలిసిన ఆలయం. జ్యేష్ఠ నక్షత్రం రోజు జ్యేష్ఠాదేవి ఆలయానికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకుని వస్తే, అక్కడ కూర్చొని వస్తే చాలు, దీపాలు పెడేసి చక్కగా 6వ నక్షత్రం యాక్టివేట్ అయిపోతుంది. అది 27 రోజులకు ఒకసారి వస్తుంది. చక్కగా టూర్ వెళ్ళినట్టు వెళ్ళి చక్కగా జ్యేష్ఠాదేవిని దర్శించుకొని రావచ్చు. జ్యేష్ఠ నక్షత్రంలో ఏదైనా ముఖ్యమైన పని చేసుకోవచ్చు. తర్వాత చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రానికి మూల నక్షత్రం సాధన తార. విఘ్నేశ్వర ఆరాధన ఎక్కువ చేసుకోవచ్చు. వినాయకుడికి ఏ నైవేద్యమైనా పెట్టి ఆరాధించవచ్చు. మూల నక్షత్రంలో ఏ పనైనా చేసుకోవచ్చు, సక్సెస్ఫుల్లోకి వీళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఉత్తర నక్షత్రం వాళ్ళు, వీళ్ళకు ఫేవరెట్ అయినటువంటి గురువు, చంద్రుడు, అదేవిధంగా కుజుడు, వీళ్ళకి సంబంధించిన రంగులు, సంఖ్యలు వీళ్ళు వాడుకోవచ్చు. అంటే 7, 9, 3, 1 ఈ నెంబర్లు వీళ్ళు ఫాలో కావచ్చు. ఆరెంజు, రెడ్ రిలేటెడ్ చిత్రవర్ణాలు కలిగినటువంటి దుస్తులు, ఎల్లో రిలేటెడ్ దుస్తులు, రంగులు వాడుకోవచ్చు. తర్వాత హస్త నక్షత్రం వాళ్ళు. హస్త నక్షత్రం వాళ్ళు కూడా గురువర్గానికి సంబంధించిన నక్షత్రం కాబట్టి రవికి సంబంధించిన 1వ నెంబరు ఆరెంజ్ కలరు, కేతువుకు సంబంధించిన చిత్రవర్ణాలు 9వ నెంబరు, కుజుడికి సంబంధించినటువంటి 7వ నెంబరు రెడ్ రిలేటెడ్ కలర్సు, గురువుకు సంబంధించినటువంటి ఎల్లో రిలేటెడ్, క్రీము, వైట్ రిలేటెడ్ వీళ్ళు వాడుకోవచ్చు. ఆ నెంబర్లు అవి వాడుకోవచ్చు. చిత్తా పోతా ఉంటే, హస్త పోతా ఉంటే చిత్తా నక్షత్రం వస్తుంది. ఉత్తర, హస్త, చిత్త. ఈ చిత్తా నక్షత్రం వల్ల మళ్ళీ సేమ్ ఈ రవి, గురు, చంద్ర రంగులు, నంబర్లు వాడుకోవచ్చు. ప్రత్యేకంగా చెప్పాలని కూడా మళ్ళీ అర్థమై ఇప్పుడే చెప్పేశాను. అంటే ఉత్తర నక్షత్రము రవిది, హస్త నక్షత్రం చంద్రుడిది, చిత్తా నక్షత్రం కుజుడిది. ఈ కన్యారాశిలో మాత్రం ఒకే వర్గానికి చెందిన గ్రహ నక్షత్రాలు వచ్చాయన్నమాట. ఈ విధంగా వీళ్ళు లాభస్థానాన్ని ఇటు 6వ నక్షత్రాన్ని బలపరుచుకుంటూ ఉంటే 2 వైపులా యాక్టివేషన్ జరుగుతూ ఉంటుంది. చేసే పనులు ప్రారంభం సక్సెస్ అవుతుంటాయి, లాభాలు వస్తుంటాయి. అంటే 6, 11 అనేటువంటి కాంబినేషన్లో మనం వీడియోలు చేస్తున్నాం. ఇప్పుడు ఈ విధంగా చెప్తూ వస్తే వ్యక్తిగత జాతకంలో ఇదే నక్షత్రాలు వీళ్ళకి వైనాశికం కానీ, నిర్జీవం కానీ, బాధకాధిపతిగా కానీ, తిథిశూన్యంగా కానీ వచ్చుంటే ఫలితాలు రావు. ఇది జాతకాల సంబంధం లేకుండా చెప్తున్నాం. వ్యక్తిగత జాతకం సపరేట్, ఇదే నక్షత్రాల వ్యతిరేకం కావచ్చు, అది వాళ్ళ పుట్టిన టైం ప్రకారం, దాన్ని మనం ఏం చేయలేం. వ్యక్తిగతంగా వాళ్ళ జాతకం చూపించుకుంటే అప్పుడు మార్కింగ్ వేస్తాం.
దానికి వేరే పరిహారాలు చెప్పడం జరుగుతుంది. ఇది కన్యారాశి వాళ్ళు చేసుకోవాల్సింది. కన్యారాశి వాళ్ళు ఓవరాల్గా వీళ్ళ జాతకంతో సంబంధం లేకుండా ఆలయ పరిహారాలు కావచ్చు, జీవిత పరిహారాలు కావచ్చు, మీ మాటల్లో అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.